హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ వీడియోలో నేను డూస్ అండ్ డోంట్స్, అసలు ఒక యాస్పిరెంట్గా మీరు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా వివరంగా చెప్తాను. నా ఎక్స్పీరియన్స్తో చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చండి. ఎందుకంటే కొంతమందికి డిగ్రీ అయిపోయాక ఈ యొక్క గ్రూప్స్ గురించి కానీ వాటి గురించి తెలుసుంటుంది, అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. లేదా మీరు చదివే డిగ్రీ టైంలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. లేదా కొంతమంది 10th నుంచే స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది పేరెంట్స్ ప్రెషర్ వల్ల చేయొచ్చు. ఎలా అన్నా స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత మీరు గమనించాల్సింది, మీరు చదివేది ఫుల్ టైమా పార్ట్ టైమా, అంటే మీరు దాని మీదే కన్సిస్టెంట్గా చదువుతున్నారు. కొంతమంది జాబ్స్ చేస్తూ చదువుతుంటారు, కొంతమంది మ్యారేజ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ చదువుకుంటారు, కొంతమంది స్టూడెంట్స్ కేవలం ఫుల్ టైమ్గా దీన్నే ప్రిపేర్ అయ్యి చదువుతూ ఉంటారు. సో ఫస్ట్ మీరు ఫుల్ టైమ్గా దీన్ని తీసుకోవాలనుకుంటున్నారా, పార్ట్ టైమ్గా తీసుకోవాలనుకుంటున్నారా, డెసిషన్ మీదే. అంటే కొంతమంది ఇంట్లో ప్రెషర్స్ వల్ల ఏదైనా జాబ్ చేసుకోకూడదా, చదువుకోకూడదా, ఇలాగ ఉంటాయి కొన్ని ఫ్యామిలీ ప్రెషర్స్. సో అవి హ్యాండిల్ చేసుకోవాలి. సో దాన్ని నువ్వు ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. తర్వాత ఏంటంటే మెయిన్ ప్రిపరేషన్లో మీ యొక్క హ్యాబిట్సే అండి. కొంతమందికి లేట్ అవ్వచ్చు, కొంతమందికి 4-5 years అవ్వచ్చు, కొంతమంది 2-3 years అవ్వచ్చు. ఎక్కడ సార్ డిఫరెన్స్ వస్తుంటే వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళు రోజు చేసే పనుల మీద డిసైడ్ అవ్వద్ది. అంటే ఏం సార్ అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తున్నారు, ఎన్ని గంటల స్టడీకి పెడుతున్నారు, నెక్స్ట్ అదర్ యాక్టివిటీస్ దేని మీద ఫోకస్ చేస్తున్నారు, ప్రయారిటీ ఏరియాస్ ఫస్ట్ చదువుకి ఇస్తున్నారా లేకపోతే అదర్కి ఇస్తున్నారా, ఏంటి అసలు మీ హ్యాబిట్స్ ఏంటి అనేదే ఈ యొక్క మెయిన్. కొంతమంది ఓన్లీ చదువే ఉంటారు, వాళ్ళు కొంచెం ముందే గెట్ ఆన్ అవుతారు. ఎందుకు సార్ అంటే వాళ్ళ హ్యాబిట్సే వాళ్ళని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు మనిషి క్యారెక్టర్ని, అతను ఉండే విధానం ఎలా డిసైడ్ చేస్తే ఈ యొక్క ఫీల్డ్లో మీ హ్యాబిట్సే ఒక రోజు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయండి. అవి ఒకవేళ అట్లు ఇట్టుకుంటే మీరు చేంజ్ చేసుకోవాలి వాటిని వెంటనే. ఓన్లీ ఈ యొక్క స్టడీకే కేటాయించాలి, ఎందుకంటే మీరు ఫీల్డ్లోకి వచ్చేసారు కదా. సో అందుకే కేవలం మీరు స్టడీకే కేటాయించాలి. మీ హ్యాబిట్స్ అన్నీ స్టడీకి పరంగా ఉండాలి. ఓకేనా? అది మీరు చేయాల్సిన ఫస్ట్ పని అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాల్సి మార్నింగ్ లేసేవాళ్ళు మార్నింగ్ హ్యాబిట్ ఉంటుంది, లేగానే ఒక ఏదో సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం, దాని నుంచి కొత్తగా ఏమన్నా క్యూరియాసిటీతో సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉండడం, అలాగే ఇంప్రూవ్ అవుతూ ఉండడం. ఇట్లాగా మీరు మీ హ్యాబిట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఫస్ట్ చేయాల్సిన యాస్పిరెంట్గా గొప్ప లక్షణం అనమాట. ఈ హ్యాబిట్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు చాలా అంటే చాలా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అంటే అదర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయకూడదు. సినిమాస్ పోవచ్చు ఎప్పుడో ఒకసారి, నెక్స్ట్ మీ యొక్క ఫోన్స్ని ఎక్కువ యూజ్ చేయడం అదంతా కాదు, ఓన్లీ స్టడీ ఉండాలి ఎక్కువ. నెక్స్ట్ హార్డ్ ఈజీ అనేది ఏంటి సార్ అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే కొంతమంది ప్రిపరేషన్ని చాలా హార్డ్గా చేస్తారు. అంటే సార్ నాకు అసలు ఎకానమీ అర్థమే కాదు, నెక్స్ట్ పాలిటీ అసలు అర్థమే కాదు, చాలా టఫ్గా ఉంది, ఎన్నెన్నో వస్తుంటాయి అంటే మీరు హార్డ్గా ఫీల్ అవుతున్నారు సబ్జెక్ట్ని. ఎప్పుడు సబ్జెక్ట్ని హార్డ్గా ఫీల్ అవ్వకండి, ఈజీగా ఇష్టంగా ఫీల్ అవ్వండి. ఇష్టంగా ఉంటేనే సబ్జెక్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైనా స్టార్టింగ్ టఫే. నాకు ఏం రాదు, డిగ్రీ అయిపోయిన తర్వాత అన్ని టఫ్, ప్రతి సబ్జెక్ట్ కొత్త నాకు. అయినా నేను అన్ని సబ్జెక్ట్స్ ఇష్టపడి నేర్చుకున్నా. అట్లా మీరు కూడా ప్రతి సబ్జెక్ట్ని ఇష్టపడాలి. ఇష్టపడితేనే దాంట్లో ఉన్న అన్నీ ఈజీగా అర్థమవుతాయి, దాంట్లో ఎంతో డెప్త్ నేర్చుకుంటారు మీరు. అది మీరు హార్డ్గా భావించకూడదు. చాలామందికి ఇప్పటికీ సార్ నాకు ఈ సబ్జెక్ట్ టఫ్ సార్, ఈ సబ్జెక్ట్ టఫ్ సార్ నాకు చెప్తూ ఉంటారు, నాకు ఎక్స్పీరియన్స్ తెలుసు. బట్ అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ప్రతి సబ్జెక్టు ఈజీయే, కానీ మీరు అర్థం చేసుకునే విధానంలో, మీరు చదివే విధానంలో ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏం సార్ అంటే ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ మెయిన్గా గమనించండి. చేయాల్సింది ఏం సార్, ఈ ప్రిపరేషన్లోకి వచ్చేసారు మీరు ఏదో ఒక విధంగా. చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ది ఎంత త్వరగా సక్సెస్ అయ్యి వెళ్ళిపోతే అంత బెస్ట్ అనమాట. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నా యొక్క సజెషన్స్, ఓన్లీ స్టడీ. మీరు ఏం పెట్టుకోకూడదు. ఒక 8 to 10 hours డైలీ ఖచ్చితంగా చదవాలి, ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా. ఫస్ట్ది ఏంటంటే 8 to 10 hours కన్సిస్టెంట్గా చదవాలి. నెక్స్ట్ సెకండ్ది పేషెన్స్ ఉండాలి. అంటే ఒకసారి 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. ఒకసారి ఫీల్డ్లోకి వచ్చారంటే ఒక పేషెంట్గా, ఒక మనిషి పేషెన్స్గా ఉండాలి ఖచ్చితంగా. ఇది సెకండ్ క్వాలిటీ. థర్డ్ క్వాలిటీ క్యూరియాసిటీ ఉండాలండి మీకు. అంటే ఎవ్రీడే నేర్చుకుంటూనే ఉండాలి, కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి, ఎగ్జామ్ అయ్యేదాకా నేర్చుకుంటూనే ఉండాలి మీరు. అది థర్డ్ హ్యాబిట్. ఫోర్త్ హ్యాబిట్ ఏంటి సార్ అంటే మీ యొక్క స్టడీ విధానాన్ని ఈజీగా అలవాటు చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్స్ చదవడం, డయాగ్రామెటిక్గా చదవడం, కాన్సెప్ట్ తెలుసుకోవడం, అట్లా మీ స్మార్ట్ స్టడీని మీరు పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే స్మార్ట్ స్టడీ పెంచుకుంటారో అది ఇంపార్టెంట్. ఇవి ఉండాలి ఖచ్చితంగా. డోంట్స్ అంటే ఏం సార్ అంటే వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. ఫీల్డ్లోకి వచ్చాక అతనికి 150కి 100 మార్కులు వస్తున్నాయి, అట్లా కంపేర్ చేసుకోకూడదు. మీకు ఎన్నో వస్తున్నాయి, మీరు అట్లా ఇంప్రూవ్ అవ్వాలి. అక్కడ వరకే మీరు గమనించాలి. సెకండ్ది ఏం సార్ అంటే ప్రెషర్ ఎక్కువ తీసుకోకూడదు. ప్రెషర్ వల్లే చాలామందికి లాస్ అవుతున్నారు. థర్డ్ది ఏం సార్ అంటే ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి, మీరు హ్యాండిల్ చేయగలగాల ఖచ్చితంగా. చేయలేకపోతే రావడం చాలా ఈజీ అండి. ఈ యొక్క దీంట్లో ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. ఓకే ఫ్రెండ్స్, అయితే బై.